హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు చందమామ కథ పేరు మాయావర్తకుడు. ఒకప్పుడు కైరో నగరంలో మారూఫ్ అని ఒక యువకుడు ఉండేవాడు. అతను అతి పేదవాడు, న్యాయమైనవాడు. అతను పాత చెప్పులు మరమ్మత్తు చేసి జీవించేవాడు. అతనికి ఫాతిమా అనే భార్య ఉండేది. ఆమె పరమ గయ్యాళి. ఆమె ఎప్పుడూ కోపంతో రుసరుసలాడుతూ ఉండేది. దానికి తగ్గట్టు ఆమె నోరు కూడా మహా చెడ్డది. ఆమె తన భర్తను సుఖపెట్టలేకపోగా అస్తమానం తిట్టి శాపనార్థాలు పెడుతూ అతనికి జీవితం పైన రోత పుట్టేటట్లు చేస్తూ ఉండేది. మారూఫ్కు పరువుగా బతకాలన్న కోరిక జాస్తిగా ఉండేది. వీధిన పడటం అంటే అతనికి చాలా భయం. అందుచేత తాను సంపాదించిన డబ్బులన్నీ తన భార్య కోసమే వినియోగిస్తూ వచ్చేవాడు. కానీ ఏనాడైనా కర్మం చాలక అతని డబ్బు తీసుకురాకుండా ఇంటికి వస్తే ఆమె తెల్లవార్లు శాపనార్థాలు పెట్టి అతనికి కొంచెమైనా మనశ్శాంతి లేకుండా చేసేది. ఒకనాడు ఫాతిమా తన భర్తతో, ఇవాళ సాయంకాలం ఇంటికి వచ్చేటప్పుడు బాగా ఇంత తేనె వేయించి తీపి రొట్టె పెట్టుకురా అన్నది. అల్లా అనుగ్రహించి 4 డబ్బులు వచ్చేటట్టు చేస్తే అలాగే తెస్తాను. ప్రస్తుతానికి నా దగ్గర చిల్లి గవ్వ కూడా లేదు అన్నాడు మారూఫ్. అల్లా అనుగ్రహించేదేమిటి? ఈ రాత్రికి నాకు తేనెలో వచ్చిన తీపి రొట్టె లేకపోయిందో నీకు మూడిందనుకో అన్నది గయ్యాళిది. తనకు 4 డబ్బులు వచ్చేటట్టు చేయమని అల్లాను ప్రార్థిస్తూ మారూఫ్ తన దుకాణానికి వెళ్ళాడు. కానీ ఎవరో పరీక్ష పెట్టినట్లు ఆ రోజు అతను ఒక చిన్న రాగి డబ్బు కూడా సంపాదించలేకపోయాడు. ఆఖరుకు తిండి రొట్టె కొనుక్కొని ఇంటికి పోవటానికి కూడా అతని వద్ద డబ్బు లేదు. నిరాశ నిస్పృహలతో కుంగిపోయి అతను ఇంటికి తిరిగి వస్తూ ఉండగా దారిలో మిఠాయి దుకాణం తగిలింది. అతను కంట నీరు కారుస్తూ దుకాణం బయట నిలబడి లోపల ఉన్న రకరకాల తీపి రొట్టెలకేసి చూడసాగాడు. దుకాణదారు అతన్ని గమనించి లోపలికి పిలిచి, ఎందుకు విచారంగా ఉన్నావు అని అడిగాడు. మారూఫ్ తన గొడవంతా చెప్పుకున్నాడు. ఈ మాత్రానికే కొంప మునిగిపోలేదులే. నీ భార్యకు కావలసిన సరుకు నేనిస్తాను, పట్టుకు వెళ్ళు, డబ్బు తర్వాత ఇద్దువు కాని అంటూ దుకాణదారు తీపి రొట్టె ఒకటి తీశాడు. కానీ దానిమీద పొయ్యటానికి అతని వద్ద సమయానికి తేనె లేదు. తేనెకు బదులు చక్కెర పాకం వేస్తాను, రెండూ ఒకటే రుచి. మా దుకాణంలో సరుకు కొనేవారు రెంటిని ఒకటిగానే భావిస్తారు అని దుకాణదారు రొట్టె మీద బాగా చక్కెర పాకం వేశాడు. మారూఫ్ దుకాణదారుకు తన కృతజ్ఞత తెలుపుకొని ఆ తీపి రొట్టెని ఇంటికి తీసుకువెళ్ళాడు. అతన్ని చూస్తూనే ఫాతిమా, రొట్టె తెచ్చావా లేదా అని అడిగింది. ఆమె రొట్టెను చూసి సంతోషించకపోగా గొంతు చించుకుంటూ, రొట్టె మీద తేనె పోయించుకొని తెమ్మని చెబితే చక్కెర పాకం ఎందుకు పోయించావు? నాకు తేడా తెలియదనుకున్నావా అని అరిచింది. నీకు పుణ్యం ఉంటుంది, ఈసారికి ఇలాగే తినేద్దు. ఇది కొన్నది కూడా కాదు, దుకాణదారు అరువిచ్చాడు. అతని దగ్గర తేనె లేదు, ఏం చేయను అన్నాడు భర్త హతాశుడై. నాకేమీ అక్కర్లేదు అంటూ ఆమె ఆ రొట్టెను భర్త ముఖాన గిరవాటు వేసింది. పో, నాకు తేనె రొట్టె పట్టుకురా అంటూ దవడ మీద గట్టిగా కొట్టింది. ఆ దెబ్బకు మారూఫ్ పక్క పన్నొకటి విరిగి నోటి వెంట రక్తం కారసాగింది. ఉన్న ఓర్పు కాస్తా పోయి మారూఫ్ తన భార్య నెత్తిన చిన్న మొట్టికాయ వేశాడు. వెంటనే ఫాతిమా అమ్మశక్తిలాగా అయిపోయి తన భర్త మెడ గట్టిగా పట్టుకొని గుంజుతూ, ఎవరర్రోయ్, రండి రండి, నా మొగుడు నన్ను చంపేస్తున్నాడు అని పెడబొబ్బలు పెట్టింది. ఈ పొలికేకలు విని ఇరుగు పొరుగు వాళ్ళు వచ్చి మారూఫ్ను అతడి భార్య పట్టు నుంచి విడిపించారు. జరిగిందంతా విని వాళ్ళు ఆ గయ్యాళితో, చక్కెర పాకం వేసిన రొట్టెకేం లోపం వచ్చింది? మేమంతా తింటున్నాము కామా, అనవసరంగా ఆ నిర్భాగ్యుణ్ణి ఎందుకు చెండేడుకొని తింటున్నావు అన్నారు. వాళ్ళంతా వెళ్ళిపోయాక మారూఫ్ రొట్టె ముక్కలన్నీ ఏరి కొంచెం రుచి చూడమని తన భార్యను బతిమిలాడాడు. కానీ లాభం లేకపోయింది. కడుపు దహించుకుపోతుండడం చేత చివరకు వాటిని తానే తినసాగాడు. తెల్లవార్లు భార్య చేత తిట్లు తిని మారూఫ్
మర్నాడు ఉదయమే లేచి మసీదుకు వెళ్ళి తన కష్టాలు కడతేర్చమని అల్లాను ప్రార్థించి అక్కడి నుంచి సరాసరి తన దుకాణానికి చేరుకున్నాడు. అతను దుకాణంలో కూర్చున్నాడో లేదో ఇద్దరు భటులు వచ్చి, నిన్ను కాజీగారు పట్టుకురమ్మంటున్నారు పదా అంటూ అతన్ని లాక్కుపోయారు. న్యాయస్థానంలో కాజీ ఉన్నాడు. అతనికెదురుగా ఫాతిమా తల వంచుకొని నిలబడి ఉన్నది. ఆమె చేతికి కట్టు, ముఖం మీద బాగా రక్తం మరకలు గల ముసుగు ఉన్నాయి. కాజీ మారుఫ్ను చూస్తూనే, పాపి, నీకు అల్లా భయం కొంచెం కూడా లేదా? ఈ ఆడకూతురి చెయ్యి విరగ్గొడతావా, పన్ను రాలగొడతావా అని పెద్దగా గదమాయించాడు. క్షణంపాటు చెప్పులు కుట్టేవాడికి మతిపోయినట్లయింది. అతను కాజీగారికి వాస్తవం నివేదించుకున్నాడు. కాజీకి అతని మాటలలో నమ్మకం కుదిరింది. ఆయన ఒక పావు దీనారం తీసి అతనికిస్తూ, ఇది పెట్టి నీ భార్యకు తేనె రొట్టె కొనిపెట్టు. ఇద్దరూ మరెన్నడూ కీచులాడుకోకండి, పదండి అన్నాడు. మారుఫ్ ఆ డబ్బును భార్య చేతుల్లో పెట్టేసి తన దుకాణానికి వెళ్ళాడు. కొద్దిసేపటికల్లా భటులు వచ్చి, నిన్ను న్యాయస్థానానికి తీసుకుపోయినందుకు మాకు భత్యం డబ్బులు ఇవ్వు అని అడిగారు. ఏం చెయ్యాలో తోచక అతను తన పనిముట్లన్నీ అమ్మి భత్యాలు ఇచ్చేశాడు. దుకాణం ఖాళీ అయిపోయింది. తనకు పట్టిన దుస్థితిని గురించి ఆలోచిస్తూ అతని విచార సాగరంలో మునిగి ఉండగా ఇంకొక న్యాయస్థానానికి చెందిన భటులు మరి ఇద్దరు వచ్చి, కాజీగారు నిన్ను పట్టుకురమ్మన్నారు అని చెప్పారు. అతడు వారి వెంట వెళ్ళి ఈ న్యాయస్థానంలో మళ్ళీ తన భార్య పూర్వంలాగే తన మీద అక్రమంగా ఫిర్యాదు చేయటం గమనించాడు. అతను ఈ రెండో కాజీకి జరిగిందంతా చెప్పి, 1 గంట క్రితం మా తగాదాకు ఒక కాజీగారు తీర్పు ఇవ్వటం అయింది అన్నాడు. కాజీగారు ఫాతిమాను కోప్పడి, గంట కింద తీర్పు ఇచ్చిన ఫిర్యాదు మళ్ళీ ఏమని తెచ్చావు అన్నాడు. హుజూర్, నా మొగుడు నన్ను మళ్ళీ కొట్టాడు అన్నది ఫాతిమా. కాజీ ఆమెను మందలించి భటులకు భత్యాలు చెల్లించమని మారుఫ్తో చెప్పాడు. దాంతో మారుఫ్ జేబులు ఖాళీ అయ్యాయి. అతను మరింత కుంగిపోయి తన దుకాణానికి తిరిగి వెళ్ళాడు. మరొక గంటకల్లా కొందరు మిత్రులు అతని దుకాణానికి పరిగెత్తుకుంటూ వచ్చి, మారుఫ్, కొంప మునిగింది. నీ భార్య సుబేదారు కచేరీలో నీ మీద ఫిర్యాదు చేసింది. వెంటనే పరారీ అయిపో అని చెప్పారు. మారుఫ్ వెంటనే లేచి దుకాణం మూసి సాధ్యమైనంత త్వరలో కైరో నగరం దాటి పారిపోయాడు. అసలే చలికాలం, దానికి తోడు వర్షం కూడా ఆరంభమైంది. వానకు తడుస్తూ చలికి వణుకుతూ అతను చీకటి పడిన దాకా నడిచి ఒక పాడుబడిన భవనాన్ని చేరుకొని అందులో ఆ రాత్రి తలదాచుకున్నాడు. తన స్థితి తలుచుకున్న కొద్దీ అతడికి ఏడుపు వచ్చింది. కట్టుకున్న భార్య తనకు ఇల్లు వాకిలి లేకుండా చేసింది. భవిష్యత్తు చూడబోతే అయోమయంగా ఉంది. అందుచేత అతను పెద్ద పెట్టున ఏడవసాగాడు. ఇంతలో ఎవరో, ఎందుకు నాయనా అంత దుఃఖిస్తున్నావు అని అడగటం మారూఫ్కి వినిపించింది. మారూఫ్ తల ఎత్తి ఒక వింత ఆకారాన్ని చూసి, ఎవరు నువ్వు అని అడిగాడు. నేను 100 ఏళ్లుగా ఈ పాడుబడిన ఇంటిని ఆశ్రయించి ఉన్న భూతాన్ని. నా వల్ల నీకేమైనా సహాయం కావాలంటే చెప్పు, ఇవాళ నువ్వు నా అతిథివి అన్నది భూతం. బాబు, నీకు చేతనైతే నన్ను ఈ కైరో నగరానికి వీలైనంత దూరంగా చేర్చు. నా జీవితం అంతా ధ్వంసమైపోయింది. కొత్త చోట మళ్ళా కొత్త జీవితం ఏర్పరచుకుంటాను అన్నాడు మారూఫ్. నా వీపు మీద ఎక్కి కూర్చో అన్నది భూతం. అతను అలాగే చేశాడు. కన్ను మూసి కన్ను తెరిచేసరికి మారూఫ్ ఒక పర్వత శిఖరం మీద ఉన్నాడు. తూర్పు తెల్లవారుతున్నది. పర్వతానికి దిగువన ఒక బ్రహ్మాండమైన నగరం కానవస్తున్నది. మారూఫ్ గబగబా కొండ దిగి ఆ నగరం చేరుకున్నాడు. అక్కడి ప్రజలు అతనికి కొత్తగా కనిపించారు. వారు అతని దుస్తులకేసి వింతగా చూసి అతని చుట్టూ మూగి, నీ పేరేమిటి, మీది ఏ దేశం అని అడగసాగారు. నా పేరు మారూఫ్, మాది కైరో నగరం అని అతను జవాబిచ్చాడు. నువ్వు కైరో నుంచి బయలుదేరి ఎంతకాలమైంది అని వాళ్ళు మళ్ళీ అడిగారు. నిన్న సాయంకాలం బయలుదేరాను అన్నాడు మారూఫ్. అందరూ గొల్లున నవ్వారు. ఒక పెద్ద మనిషి అతనితో,
నీకేమైనా మతిపోయిందా ఏమిటి? కైరో నుంచి ఈ ఖతాస్ నగరానికి 1 ఏడాది ప్రయాణం. నీవు నిన్న సాయంకాలం బయలుదేరటమేమిటి? అప్పుడే రావటమేమిటి? చాలు చాలే అన్నాడు. నేను నడిచి రాలేదు. ఒక భూతం నన్ను తన వీపున ఎక్కించుకొని తెచ్చి ఇక్కడ వదిలింది అన్నాడు మారూఫ్. ఈ మాటకు చుట్టూ మూగిన జనం మరింతగా విరగబడి నవ్వారు. పిచ్చివాడు అంటూ అందరూ అతని మీద విరుచుకుపడ్డారు. సరిగ్గా ఆ సమయానికి అక్కడికి ఒక పెద్ద మనిషి దేవుడల్లే వచ్చాడు. ఆయన ఆ నగరంలోని గొప్ప వర్తకులలో ఒకడు. ఎవరో పరాయి దేశం వాణ్ణి పట్టుకుని ఇలా అల్లరి పెట్టవచ్చునా? మీరంతా ఏం పని చేస్తున్నారు అంటూ ఆయన అక్కడి జనాన్ని మందలిస్తూ వారి మధ్యగా మారూఫ్ వద్దకు చేరుకున్నాడు. ఆయన అతన్ని తన ఇంటికి అతిథిగా ఆహ్వానించి ఎంతో గౌరవంగా తీసుకువెళ్ళాడు. మారూఫ్ స్నానం చేసి తానిచ్చిన ఖరీదైన దుస్తులు ధరించి సుష్టుగా భోజనం చేసి కూర్చున్నాక వర్తకుడు అతనితో, అయ్యా, మీ దుస్తులు చూస్తుంటే ఈజిప్టు నుంచి వచ్చినట్లు కనిపిస్తున్నారు. అసలు మీదే దేశం అని అడిగాడు. చిత్తం, నేను ఈజిప్టు దేశస్థుణ్ణే. కైరో నగరంలో నా నివాసం అన్నాడు మారూఫ్. అక్కడ ఏం చేసేవారు అని వర్తకుడు అడిగాడు. పాత చెప్పులు మరమ్మతులు చేసేవాణ్ణి అన్నాడు మారూఫ్. కైరోలో మీ ఇల్లెక్కడా అని వర్తకుడు మళ్ళీ అడిగాడు. ఎర్ర సందులో అని మారూఫ్ వెంటనే జవాబిచ్చాడు. ఆ సందులో ఉండేవారెవరైనా తెలుసా అన్నాడు వర్తకుడు. మారూఫ్ కొందరి పేర్లు చెప్పాడు. షేక్ అహ్మద్ అనే అత్తరు వ్యాపారి తెలుసా అని అడిగాడు వర్తకుడు. నాకు తెలియకపోవటమేమిటి? మావి పక్కపక్క ఇళ్లే అన్నాడు మారూఫ్ బిగ్గరగా నవ్వుతూ. ఆయన ఎలా ఉన్నారు? అల్లా దయవల్ల కులాసాగానే ఉన్నారు అన్నాడు మారూఫ్. ఆయనకిప్పుడు ఎంతమంది కుమారులు? ముస్తఫా, మహమ్మద్, ఆలీ అని ఆయనకు 3 కుమారులు. వారేమేం పనులు చేసుకుంటున్నారు? పెద్దవాడు ముస్తఫా బడిపంతులు, రెండోవాడు మహమ్మద్ అత్తరు వ్యాపారంలోనే ప్రవేశించి తండ్రి దుకాణానికి పక్కనే తన దుకాణం కూడా పెట్టాడు. మూడోవాడు ఆలీ, నేను చిన్నప్పుడు కలిసి ఆడుకునేవాళ్లం. మేమిద్దరము క్రైస్తవుల ఆలయంలోకి జొరబడి ప్రార్థనా పుస్తకాలు దొంగిలించి అమ్మి ఆ డబ్బులతో మిఠాయి కొనుక్కొని తినేవాళ్లం. ఒకరోజు క్రైస్తవులు మమ్మల్ని పట్టుకున్నారు. షేక్ అహ్మద్ తన కొడుకును చచ్చేటట్లు కొట్టాడు. వాడు కాస్త పరారీ అయిపోయాడు. ఈ 20 ఏళ్లుగా వాడి జాడే తెలియలేదు. మారూఫ్ ఈ సంగతి చెప్పగానే వర్తకుడు లేచి వచ్చి అతన్ని కౌగిలించుకొని, మారూఫ్, నేనే ఆ ఆలీని అన్నాడు. తర్వాత మారూఫ్ తన కథ యావత్తూ స్నేహితుడికి చెప్పేశాడు. అంతా విని ఆలీ, చూడు తమ్ముడు, నువ్వు కూటికి కూడా లేని చెప్పులు కుట్టేవాడివని, భార్య పోరు పడలేక పారిపోయి వచ్చావని ఇక్కడ ప్రజలకు తెలిస్తే నిన్ను ఎవరూ ఖాతరు చేయరు. నిన్న కైరోలో బయలుదేరి తెల్లవారేసరికల్లా ఇక్కడికి చేరుకున్నావంటే అందరూ నవ్వుతారు. నిజం చెప్పటం నిష్ప్రయోజనమైనప్పుడు యుక్తిగా అబద్ధం చెప్పడం తెలివైన వాడి పని. నేను ఈ ఊరికి చేరి ఎన్ని బొంకులు బొంకి పైకి వచ్చానో నువ్వు ఊహించలేవు అన్నాడు. అయితే నన్నేం చేయమంటావు అన్నాడు మారూఫ్. నేను చెబుతాను విను. రేపు ఉదయం నా కంచర గాడిదలలో మంచిదిగా ఉన్నది చూసి దానిమీద వర్తకుల వీధికి రా. నీ వెంట మా ఇంటి బానిసలలో ఒకణ్ణి వెంట తీసుకురా. అక్కడ నేను ఇంకా పెద్ద వర్తకులు కూర్చొని ఉంటాం. నేను నిన్ను చూడగానే లేచి నిలబడి ఎంతో గౌరవంగా స్వాగతమిస్తాను. కైరో నగరంలో వర్తకులందరిలోకి గొప్పవాడివని నిన్ను ఇక్కడ వర్తకులకు పరిచయం చేస్తాను. ఎవరన్నా బిచ్చగాళ్ళు వచ్చి చేయి చేస్తే ధారాళంగా దానాలు చెయ్యి. అందుకుగాను నీకు కొంత డబ్బిస్తాను. తర్వాత నేను నిన్ను ఫలాని సరుకు ఉన్నదా అని అడుగుతాను. కొల్లలుగా ఉన్నదని సమాధానమియ్యి. ఇదంతా కళ్ళారా చూశాక ఇక్కడి వర్తకులు నీతో వర్తకం చేయగోరుతారు. వారి సహాయంతో నువ్వు నిజంగానే పెద్ద వర్తకుడు అయిపోవచ్చు. నేను అలాగే వర్తకుణ్ణి అయ్యాను అన్నాడు ఆలీ. మన్నాడు ఆలీ తన స్నేహితుడికి చాలా ఖరీదైన దుస్తులు 1000 బంగారు దీనారాలు ఇచ్చి వర్తకుల బజారుకు వెళ్ళిపోయాడు. ఆయన చెప్పిన ప్రకారమే మారూఫ్ ఒక మంచి కంచర గాడిద మీద ఎక్కి
తన వెనక ఒక బానిసవాణ్ణి నడిపించుకుంటూ వర్తకుల బజారు చేరాడు. అక్కడ అతనికి ఆలీతో పాటు ఖతాస్లోని గొప్ప గొప్ప వర్తకులందరూ కనిపించారు. అతన్ని చూడగానే ఆలీ చివాల్న లేచి ఎదురు వెళ్ళి అతని కాళ్ళు కళ్ళకద్దుకొని అతన్ని కంచెరగాడిదపై నుంచి దింపి తెచ్చి వర్తకుల మధ్య కూర్చోబెట్టాడు. మిగిలిన వర్తకులు ఒక్కొక్కరే వచ్చి రహస్యంగా ఆలీ చెవిలో వీరెవరు అని అడిగారు. ఈజిప్టులో ఇంతకు మించిన వర్తకుడు లేడు. ఈయన తండ్రి తాతల ఐశ్వర్యాన్ని గురించి చిత్ర విచిత్రమైన కథలు చెబుతారు. దాదాపు ప్రతి మారుమూల దేశంలోనూ ఈయన తాలూకు గిడ్డంగులు ఉన్నాయి. ఈయనతో పోలిస్తే మనమంతా చిల్లర వ్యాపారులమే అని ఆలీ వాళ్లకు తెలియజేశాడు. ఈ మాటలు వింటూనే వర్తకులందరూ మారూఫ్ చుట్టూ మూగి ఒకరి మీద ఒకరు పోటీపడి అతని చేత షర్బత్తులు తాగించి మర్యాద చేశారు. వర్తకుల పెద్ద అతని పక్కకు చేరి, అయ్యా, తమరు పచ్చపట్టు తానులేమైనా తెచ్చారా అని అడిగాడు. కొల్లలు కొల్లలు అన్నాడు మారూఫ్. ఎర్రవో అన్నాడు వర్తకుల పెద్ద. కొల్లలు కొల్లలు అన్నాడు మారూఫ్. మిగిలిన వర్తకులు ఏ సరుకు గురించి ప్రశ్నించినా అతను కొల్లలు కొల్లలు అని మాత్రమే సమాధానాలిచ్చాడు. దయచేసి నమూనాలు చూపిస్తారా అని వర్తకులు అడిగారు. తప్పక చూపిస్తాను, సరుకు రానివ్వండి. 1000 కంచర గాడిదలతో మా బిడారు కొద్ది రోజుల్లోగే ఈ నగరం వచ్చి చేరుతుంది అన్నాడు మారూఫ్. సంభాషణ ఈ విధంగా సాగుతున్న సమయంలో బిచ్చగాడొకడు వచ్చి వర్తకులకేసి చెయ్యి చాచాడు. వెంటనే మారూఫ్ తన జేబులో నుంచి గుప్పెడు బంగారు నాణాలు తీసి బిచ్చగాడి చేతుల్లో పెట్టాడు. ఇది చూసి మిగిలిన వర్తకులంతా దిగ్భ్రమ చెందారు. ఈ మనిషి రాజుల కన్నా ధనికుడిలా ఉన్నాడు అని వారు తమలో తాము అనుకున్నారు. మరి కాసేపటికి ఒక బిచ్చగత్తె వచ్చి చెయ్యి చాచింది. ఆమెకు కూడా మారూఫ్ గుప్పెడు బంగారం దానం చేశాడు. ఆమె మిగిలిన బిచ్చగాళ్లకు బంగారం చూపించింది. వాళ్ళంతా ఒక మందగా వచ్చారు. తొణకక బెణకక మారూఫ్ తన దగ్గర ఉన్న బంగారం అంతా బిచ్చగాళ్లకు పంచేసి జేబు ఖాళీ అయ్యాక, అరే అల్లా, ఈ నగరంలో ఇంతమంది బిచ్చగాళ్లుంటారని తెలిస్తే ఇంకా ఎక్కువ బంగారం వెంట తెచ్చుకొని ఉందనే. పాపం, వాళ్ళు దేహి అని అడిగితే ఇవ్వకపోవటం ఎలా అన్నాడు. అయ్యా, తమరేమీ విచారించకండి, తమకు అవసరానికి కావలిస్తే మేము సర్దుతాము అన్నాడు వర్తకుల పెద్ద. మరుక్షణమే మారూఫ్ చేతికి మరో 1000 దీనారాలు అందాయి. మధ్యాహ్నము ప్రార్థనల వేళదాకా అతను వాటితో దానధర్మాలు చేస్తూ ఇంకా మిగిలిన వాటిని మసీదు ప్రార్థనలు చేసేవారి మీద వెదజల్లేశాడు. ప్రార్థనలు ముగియగానే అతను మరొక 1000 దీనారాలు అప్పు తీసుకొని వాటిని కూడా దానధర్మాల కింద పంచేశాడు. చీకటి పడేలోపుగా అతను వర్తకుల వద్ద 5000 దీనారాలు అప్పు చేసి అదంతా బీదసాదలకు దానధర్మాలు చేసేశాడు. తన దానధర్మాలు చూసి విస్తుపోయి ఉన్న వర్తకులతో అతను, నా బిడారు దిగనివ్వండి, మీ బాకీ బంగారం రూపంలో చెల్లించమంటే చెల్లిస్తాను, సరుకు రూపంలో చెల్లించమన్నా చెల్లిస్తాను అన్నాడు. ఆ రాత్రి ఆలీ వర్తకులందరికీ విందు చేశాడు. ఆ విందులో మారూఫ్ ప్రధాన వ్యక్తి. అతనికి భోజనాల దగ్గర ఉన్నతాసనం ఇచ్చారు. ఆ రాత్రల్లా అతను పట్టుతానుల గురించి, రత్నాలను గురించి ఏకధాటిగా మాట్లాడాడు. మధ్య మధ్య ఎవరైనా మీ బిడారులో ఫలాని సరుకు వస్తుందా అని అడిగితే కొల్లలు కొల్లలు అన్నాడు. మర్నాడు మళ్ళీ అతను వర్తకుల బజారుకు వెళ్ళి వర్తకుల వద్ద అప్పు చేసి బిచ్చగాళ్లకు బంగారం దానం చేశాడు. ఇదే విధంగా 20 రోజుల పాటు సాగింది. అప్పటికి అతను అక్కడి వర్తకులకు 60,000 దీనారాలు బాకీ పడ్డాడు. అతని బిడారు జాడ మాత్రం లేదు. ఇన్నాళ్ళు ఆ బిడారు కోసం ఎంతో ఆత్రంగా ఎదురుచూస్తున్న వర్తకులు తమ డబ్బు గురించి ఆదుర్దాపడనారంభించారు. వారు ఆ ఆందోళనను ఆలీకు చెప్పుకున్నారు కూడా. ఎందుకంటే అతని మాటలు నమ్మే వారు మారూఫ్కు అప్పు పెట్టారు. ఆలీ మారూఫ్ను అవతలకు తీసుకుపోయి, నీకు పూర్తిగా మతిపోయినట్టుందే,
వర్తకులు డబ్బు కోసం తొందర చేస్తున్నారు. నువ్వు వారికి 60,000 బాకీ పడ్డావుట. ఈ సొమ్ముతో ఎంత వర్తకమైనా చేసుకొని ఉండవచ్చు. నువ్వు ఒట్టి సోమరిపోతులాగా దాన్ని బిచ్చగాళ్లకు పంచిపెట్టావు. ఈ బాకీ ఎలా తీరుద్దామని నీ ఉద్దేశం అని గట్టిగా కోప్పడ్డాడు. ఏమీ భయం లేదు. ఈ 60,000 అనగా ఎంత? నా బిడారు రాని. వర్తకులకు బంగారం కావాలంటే బంగారం ఇస్తాను, సరుకు కావాలంటే సరుకిస్తాను. ఏది కావాలన్నా నా దగ్గర కొల్లలు కొల్లలు అని మారూఫ్ తాపీగా జవాబిచ్చాడు. ఓరి పిడుగా, నీ బతుకు ప్రపంచానికి ఇప్పుడే చాటగలను. జాగ్రత్త, ఏమిటనుకున్నావో అన్నాడు ఆలీ. చాలే, నేను పేదవాడిని అనుకున్నావా? అంతులేని సంపద దారిలో ఉందనుకో. నా బిడారు దిగిన మరుక్షణం ఈ వర్తకుల సొమ్ము ఇబ్బడిగా పారేస్తాను అన్నాడు మారూఫ్ తొణక్కుండా. నాతోనే అబద్ధం ఆడతావురా దుర్మార్గుడా, చూడు ఏం చేస్తానో అని ఆలీ బెదిరించాడు. నువ్వేం చేసినా సరే నా బిడారు చేరేదాకా ఆ వర్తకులందరూ వేచి ఉండక తప్పదు. ఆ తర్వాత వారి సొమ్ము వారికిస్తాను, ఇంకా ఎక్కువే ఇస్తాను కూడా అన్నాడు మారూఫ్. అంతటితో ఆలీ ఆట కట్టయింది. ఒకప్పుడు తాను ఈ మారూఫ్ను చాలా పెద్ద కోటీశ్వరుడిగా పరిచయం చేసి ఆ నోటితోనే ఇప్పుడు అతను గర్భదరిద్రుడని సాటి వర్తకులతో చెప్పడం ఎలా? మిగిలిన వర్తకులంతా ఆలీ దగ్గరికి వచ్చి మా బాకీ సంగతి ఏమంటాడు, వ్యవహారం ఏమైనా దారిన పడేటట్టుందా అని ఆత్రంగా అడిగారు. ఆలీ నీరసంగా అతనితో బాకీ సంగతి నేను ప్రస్తావించడానికి జంకాను. ఎందుకంటే నేనే అతనికి 1000 దీనారాలు అప్పు పెట్టి ఉన్నాను. అసలు మీరు అతనికి అప్పు పెట్టే ముందు నాతో చెప్పి ఉండవలసింది. మీ బాకీకి నేను జవాబుదారును కాను. దాన్ని మీరే వసూలు చేసుకోండి. సాధ్యం కాకపోతే సుల్తాన్ గారి వద్దకు వెళ్ళి అతను వంచకుడని, మిమ్మల్ని దగా చేశాడని ఫిర్యాదు చేసుకోండి అన్నాడు. వర్తకులందరూ కలిసి సుల్తాన్ గారి వద్దకు వెళ్ళి తమకు మారూఫ్కు మధ్య నడిచిన లావాదేవీ అంతా విన్నవించుకున్నారు. ప్రభు, ఈ మనిషి పేదవాడనుకుందామా అంటే మా కళ్ళ ఎదుటే పేదలకు గుప్పిళ్లతో బంగారం దానం చేశాడు. దరిద్రుడైన వాడు అలా ఎన్నడూ చేయడు. ఈ దాన ధర్మాల కోసం అతను మా వద్ద 60,000 దీనారాలు అప్పు తీసుకున్నాడు. పోనీ అతను ధనవంతుడే అని తొందరపడకుండా ఉందామంటే ఎన్నాళ్ళు చూసినా అతని బిడారు జాడ లేకుండా ఉంది అన్నారు వారు. వారు చెప్పేది వింటూనే సుల్తానుకు మారూఫ్ సాటిలేని ధనికుడన్న నమ్మకం కుదిరింది. ఆయన అసలే లోబి. ఈ మారూఫ్ పేదలకు గుప్పిళ్లతో బంగారం దానం చేస్తున్నాడనేసరికి అటువంటి వాడి వల్ల లాభం పొందాలన్న దురాశ ఆయనలో తల ఎత్తింది. ఆయన వర్తకులందర్నీ పంపించేసి తన వజీరును పిలిచి, మనం ఈ మారూఫ్ స్నేహం సంపాదించుకోవాలి. అతని బిడారు ఇవాళ కాకపోతే రేపైనా వచ్చి తీరుతుంది. ఈ వర్తకులు గద్దల్లాగా పొంచి ఉన్నారు. వారు అతని సరుకు కాజేయకముందే మనం జాగ్రత్త పడాలి. అవసరమైతే అతనికి నా కూతుర్నిచ్చి పెళ్లి చేసి అతని ఆస్తి మన ఆస్తిలో కలిపేస్తాను అన్నాడు. మీరు దురాశకు చిక్కి మోసపోకండి ప్రభు, ఈ మనిషి వట్టి మోసగాడు అన్నాడు వజీరు. నేను ముందుగా అతన్ని పరీక్ష చేస్తాను. అందుకు అవసరమైన ఆలోచన చేసి ఉంచాను. అతను మోసగాడని రుజువైతే తల తీసేయిద్దాం అన్నాడు సుల్తాను. వెంటనే వజీరు మారూఫ్ను పిలిపించాడు. అతను వచ్చి సుల్తానుకు సలాం చేసి కూర్చున్నాడు. నువ్వు ఈ నగరపు వర్తకులకు 60,000 దీనారాలు బాకీ పడ్డావట, నిజమేనా అని సుల్తాను అడిగాడు. మారూఫ్ నిజమేనన్నాడు. అయితే వారి బాకీ ఎందుకు చెల్లించవు అని సుల్తాను మళ్ళీ అతన్ని అడిగాడు. నా బిడారు వచ్చి దిగగానే వారి బాకీ చెల్లివేస్తాను. బంగారం కావాలంటే బంగారం ఇస్తాను, సరుకు కావాలంటే సరుకిస్తాను. ఏది కావాలంటే అది నా దగ్గర కొల్లలు కొల్లలుగా ఉంది అన్నాడు మారూఫ్ తాపీగా. అతన్ని పరీక్షించుదామని సుల్తాను 1000 దీనారాల విలువగల ముత్యాన్ని తీసి అతనికిస్తూ, ఇలాంటి విలువగల ముత్యాలు మీ బిడారు వెంట ఉన్నాయా అని అడిగాడు. మారూఫ్ దాన్ని అటూ ఇటూ తిప్పి చూసి చివరకు ఆ ముత్యాన్ని కాలి కింద పెట్టి తొక్కి చితకగొట్టేశాడు. సుల్తాను మండిపడుతూ, ఏమిటి నీ ఉద్దేశం అన్నాడు. ఎంత విలువ ఉన్నా ఈ ముత్యము 1000 దీనారాల కన్నా ఉండదు. నా వద్ద ఇంతకన్నా చాలా పెద్ద పెద్ద ముత్యాలున్నాయి అన్నాడు మారూఫ్.
సుల్తాను దురాశ కట్టలు తెగిపోయింది. ఆయన నగర వర్తకులను పిలిపించి, మీరు మీ సొమ్ము గురించి ఏమీ బెంగపడనవసరం లేదు. బిడారు తప్పక వచ్చి చేరుతుంది. మీ బాకీలు మీరు వసూలు చేసుకోగలుగుతారు అని చెప్పాడు. తర్వాత ఆయన తన వజీర్ను పిలిచి, మారుఫ్ను రాజభవనానికి అతిథిగా ఆహ్వానించు. ఆయనతో నా కుమార్తెను గురించి ప్రస్తావించి పెళ్లాడటానికి ఇష్టపడతాడేమో తెలుసుకో. అతని ఆస్తంతా మనం కలుపుకోవచ్చు అన్నాడు. ప్రభు, ఈ విదేశీయుడిని చూస్తే నాకు చాలా సందేహంగా ఉంది. అతన్ని రాజభవనంలోకి అడుగుపెట్టనివ్వటం మంచిది కాదు. ఇంతలో తొందర ఏమొచ్చింది? అతని బిడారు వస్తున్న జాడ అయినా తెలిసేదాకా తొందరపడకండి అని వజీరు సలహా ఇచ్చాడు. ఈ సలహా విని సుల్తాను మండిపడ్డాడు. విశ్వాసఘాతకుడా, నా కుమార్తెను నువ్వు పెళ్లాడతానని వెనక అన్నావు. దానికి మేం ఒప్పుకోలేదు. ఇప్పుడు ఆమెకు మంచి సంబంధం వస్తే అది ఎలాగైనా పడగొట్టాలని చూస్తున్నావు. నా కుమార్తెకు ఎలాగైనా పెళ్ళియుడు తప్పించి అప్పుడు నువ్వే పెళ్లాడాలనుకుంటున్నావు. ఇతను నా కుమార్తెను పెళ్లాడితే మనమంతా బాగుపడిపోతాం. ఏమనుకుంటున్నావో అన్నాడు ఆయన. ఇంకా ఎదురు చెప్తే సుల్తానుకు మరింత కోపం వస్తుందనుకొని వజీరు తిన్నగా మారుఫ్ వద్దకు వెళ్ళి, సుల్తాను గారికి తమ కుమార్తెను మీకిచ్చి చేయాలని ఉన్నది. మీ ఉద్దేశం ఎలా ఉందని ఆయనతో చెప్పాలి అని అడిగాడు. సుల్తాను గారి ఆదరానికి చాలా కృతజ్ఞుణ్ణి. కానీ నా బిడారు వచ్చేదాకా ఆగటం మంచిది కదా. రాజకుమార్తెను పెళ్లాడటమంటే దానికి చాలా పెద్ద తతంగం ఉంది. పెళ్లి కూతురికి కనీసం 5,000 సంచుల బంగారం పెట్టాలి. పెళ్లినాడు నగరంలోని పేద సాధులకు కనీసం 1,000 సంచుల బంగారం దానం చేయాలి. సైనికుల వినోదానికి మరో 1,000 సంచుల బంగారం అవసరం. పెళ్లి కూతురికి నేను 100 రత్నాలైనా పెట్టుకోవాలి. దాసదాసి జనానికంతటికీ కలిపి మరో 100 రత్నాలు బహుకరించాలి. నా బిడారు చేరనిదే ఇదంతా ఎలా సాధ్యమవుతుంది అన్నాడు మారుఫ్ దర్పంగా. వజీరు ఈ మాటలను సుల్తాను గారికి నివేదించాడు. సుల్తానుకు తల తిరిగిపోయినంత పని అయింది. ఆయన మారుఫ్ను వెంటనే పిలిపించి, ఓ వర్తక శేఖరా, ఈ పెళ్లి వెంటనే జరిగిపోవాలి. పెళ్లికయ్యే ఖర్చంతా నేనే భరించుకుంటాను. నా ఖజానా నిండా పుష్కలంగా డబ్బున్నది. నీ అవసరాలకి కావలసింది ఎంతైనా నువ్వు నిరభ్యంతరంగా తీసుకోవచ్చు. పెళ్లి కూతురికి ఇవ్వదలిచిన కట్న కానుకల సంగతి బిడారు వచ్చినాక చూసుకోవచ్చు. ముహూర్త వాయిదా వేయమనటం మటుకు నాకెంత మాత్రమూ ఇష్టం లేదు అన్నాడు. మారుఫు సరేనన్నాడు. అతనికి సుల్తాను కుమార్తెనిచ్చి వైభవంగా పెళ్లి చేసేటందుకు ఏర్పాట్లు జరిగాయి. మారుఫ్ను పెళ్లి కొడుకును చేసి దేవుడిలో ఒక సింహాసనం మీద కూర్చోబెట్టారు. అతని ముందు గాయకులు పాడారు, నర్తకులు నాట్యం చేశారు, విదూషకులు హాస్యాలు చేశారు, గొప్ప గొప్ప మల్లులు కుస్తీలు పట్టారు. ఆ రోజల్లా అతను ఖజానా నుంచి సంచులతో బంగారం తెప్పించి పంచుతూనే ఉన్నాడు. ఖజానా నుంచి సంచులు తెచ్చి అందించలేక వజీరు రెక్కలు పడిపోయాయి. ఆయన మారుఫ్ దగ్గరికి వచ్చి అతని చెవిలో, అల్లా నిన్ను క్షమించడు. నగర వర్తకుల బంగారమంతా ఆగం చేసింది చాలక సుల్తాను గారి ఖజానా అంతా ఈ విధంగా గుల్ల చేస్తున్నావా అన్నాడు కోపంగా. మధ్య నీ సొమ్మేం పోయింది? నా బిడారు రాని సుల్తాను గారు సొమ్ముకు 1000 తిరిగి ఇస్తాను అన్నాడు మారుఫు. 40 రోజుల పాటు ఉత్సవాలు జరిగాక పెళ్లి రోజు వచ్చింది. పెళ్లి ఊరేగింపులో మారుఫు బంగారం 2 చేతుల వీధులంతా విదజల్లాడు. చివరకు పెళ్లి కొడుకును పెళ్లి కూతుర్ని పడకింట్లోకి పంపారు. మారుఫు మంచానికి ఓ మూల దిగాలు పడి కూర్చొని కంటనీరు పెట్టుకోసాగాడు. సుల్తాను గారి కుమార్తె అతని దగ్గరికి వచ్చి, ఎందుకలా విచారిస్తున్నారు? మీకేం కష్టం వచ్చింది అన్నది. అంతా అల్లా నిర్దేశం. కానీ ఇలా జరగటానికి తప్పు పూర్తిగా మీ నాన్నదే అన్నాడు మారుఫ్. ఇప్పుడేం తప్పు జరిగింది అన్నది సుల్తాను కుమార్తె. జరగకపోవటమేం? నన్ను చూసి అందరూ తిడుతున్నారు. నా బిడారు వచ్చినదాకా ఈ పెళ్లి జరపకుండా ఆపినట్లయితే నీకు ఎటువంటి బట్టలు పెట్టేవాణ్ణి, ఎటువంటి నగలు పెట్టేవాణ్ణి? ఇంత వైభవంగా పెళ్లి చేసుకుని కూడా పెళ్లి కూతురువైన నీకు ఏమీ పెట్టక లోకానికి పరమ నీచుండిగా కనిపిస్తున్నాను
అన్నాడు మారూఫ్ విచారంగా. దీనికే ఇంత విచారించాలా అన్నది సుల్తాను కుమార్తె. పెళ్ళి అయిన మన్నాడు సుల్తాని గారి నౌకర్లకు వడ్డించే కుర్రాడు మొదలుకొని వజీరు దాకా ప్రతి ఒక్కరికి మారూఫ్ బట్టలు పెట్టి బంగారం బహూకరించాడు. ఈ దానధర్మాలు 20 రోజుల పాటు సాగాయి. ఆ తర్వాత సుల్తాను గారి ఖజానా ఖాళీ అయిపోయింది. అంతవరకు మారూఫ్ బిడారు జాడలేదు. వజీరు సుల్తానుతో, మహాప్రభు, ఖజానా ఖాళీ అయింది. అల్లుడుగారి బిడారు వచ్చే సూచనలేవి ఇంతవరకు లేవు. ఏం చేయాలి అన్నాడు. సుల్తానుకు ఈ మాటలు వినగానే కంగారెత్తింది. అవును, ఏం చేద్దాం అన్నాడు ఆయన ఆదుర్దాగా. ఈ వంచకుణ్ణి నమ్మవద్దని అదివరకే చెప్పాను. నన్నడిగితే ఇతనికి బిడారే లేదంటాను. మిమ్మల్ని మోసగించి చిల్లి గవ్వ కూడా కట్నం ఇవ్వకుండా మీ కుమార్తెను పెళ్లాడి పైపెచ్చు మీ ఖజానా గుల చేశాడు. ఈ పనికి మాలిన వాణ్ణి ఇంకెంతకాలం సహించి చూస్తూ ఊరుకోవటం? వెంటనే వీడికి తగిన ప్రాయశ్చిత్తం చేయించండి అన్నాడు వజీరు. అతని గురించి నిజం తెలిస్తే ఎంత బాగుండును అన్నాడు సుల్తాను నిస్పృహతో నిట్టూరుస్తూ. మహాప్రభు, భర్త రహస్యాలు భార్య వద్ద దాగవు. అతన్ని గురించి నిజం తెలుసుకునేటందుకు నన్నొక్కసారి మీ కుమార్తెతో మాట్లాడనిస్తారా అని అడిగాడు వజీరు. సుల్తాను సమ్మతించాడు. ఒక తెర అడ్డం కట్టించినాక సుల్తాను కుమార్తె వచ్చి తెర వెనక నిలబడింది. వజీర్ యువతల నిలబడి, అమ్మా, ఖజానా ఖాళీ అయింది. ఆ పుణ్యం కట్టుకున్నది మీ భర్తే. ఆయనకు ఒక బిడారున్నట్టు అస్తమానం వింటూనే ఉన్నాం గాని ఆ బిడారును కళ్ళ చూసిన వారెవరూ లేరు. ఈ మారూఫ్ అనే మనిషిని గురించి మీకేమి తెలుసు? ఆయన నమ్మదగిన వాడేనా? ఈ విషయాలు దయచేసి చెప్పాలి. ప్రభువు వారితో సంప్రదించి వారి అనుమతితోనే నేను మిమ్మల్ని ఈ విధంగా అడుగుతున్నాను అన్నాడు. నాకు అంతులేని ముత్యాలు, రత్నాలు, ఆభరణాలు ఇస్తానని ఆయన రోజు నాతో అంటూ ఉంటారు. నేను కూడా ఇంకా వాటిని కళ్ళ చూడలేదు అన్నది సుల్తాన్ కుమార్తె. మహారాణి, ఈ రహస్యం ఏమిటో మీరివాళే అడిగి తెలుసుకోండి. ఆ రహస్యం ఎవరికీ చెప్పనని ఆయనకు మాట ఇవ్వండి అన్నాడు వజీరు. అలాగే చేస్తాను అన్నది సుల్తాను కుమార్తె. ఆమె ఆ రాత్రి మారూఫ్తో, మీరు నాతోనైనా నిజం చెప్పి ఉండరాదా? మీకు బిడారు, సరుకు ఏమీ లేదని మా నాన్నకు తెలిసిపోయింది. ఆయన మిమ్మల్ని కఠినంగా శిక్షిస్తాడు. అసలు మీ సంగతి ఏమిటో చెప్పేయండి. వీలైతే మీకు సహాయపడతాను అన్నది. మారూఫ్ ఏమీ దాచకుండా సుల్తాను కుమార్తెకు తన కథ యావత్తూ చెప్పేశాడు. అంతా విని ఆమె విరగబడి నవ్వింది. ఇంత పచ్చిమోసం నేనెన్నడూ వినలేదు. మీరిక్కడ ఉంటే మాన ప్రాణాలు దక్కవు. వజీరు, మా నాన్న కలిసి మిమ్మల్ని హతమారుస్తారు. నా దగ్గర 50,000 దీనారాలు ఉన్నాయి. అవి తీసుకుని ఇప్పుడే బయలుదేరి దూరదేశం వెళ్ళిపోండి. అక్కడికి చేరాక మనిషి ద్వారా మీ క్షేమం నాకు తెలియచేయండి అన్నది ఆవిడ. మారూఫ్ ఆ డబ్బు తీసుకొని బానిసలు వేసుకునే దుస్తులు వేసుకొని సుల్తాను గారి అశ్వశాలలో ఉన్న గుర్రాల్లోకెల్లా మేలుజాతి గుర్రం ఎక్కి ఆ రాత్రే కోట నుంచి పరారి అయిపోయాడు. మర్నాడు ఉదయం సుల్తాను గారు, వజీరు కలుసుకొని సుల్తాను కుమార్తెను పిలిపించారు. ఆమె తెర వెనుక కూర్చున్న తర్వాత సుల్తాను గారు, అమ్మా, నీ భర్తను గురించి ఏం తెలుసుకున్నావు అని అడిగారు. తప్పుడు మాటలు చెప్పిన వాళ్ళ నోళ్లు పడిపోతాయి అన్నది సుల్తాను కుమార్తె ఎంతో కోపం నటిస్తూ. అదేమిటి అన్నాడు సుల్తాను. నిన్న రాత్రి నా భర్తకు ఎవరో ఒక ఉత్తరం తెచ్చి ఇచ్చారు. ఆ ఉత్తరాన్ని నేనే తీసుకుని చదివాను. నా భర్త బిడారులో ఉండే 500 మంది బానిసలు ఆ ఉత్తరం రాయించి పంపారు. 2,000 మంది ఎడారి బందిపోటు దొంగలు గుర్రాలెక్కి వచ్చి బిడారు మీద దాడి చేశారట. ఘోరంగా యుద్ధం జరిగిందట. ఎంతోమంది బానిసలు, ఎన్నో కంచరగాడిదలు చావటం జరిగిందట. బిడారు వచ్చి చేరటం ఇందుకే ఆలస్యమైంది. 70,000 దీనారాల సరుకు నష్టమైందని తెలిసి కూడా నా భర్త అదేపాటి నష్టంలే అన్నారు. ఆయన అప్పటికప్పుడే గుర్రం ఎక్కి బయలుదేరి వెళ్లారు. స్వయంగా వెంట ఉండి బిడారును మన నగరానికి తీసుకువస్తానన్నారు
అన్నది సుల్తాను కుమార్తె. ఈ మాటలు విని సుల్తాను పరమానందం చెందాడు. ఆయన వజీరు కేసి తిరిగి, ఇక ఎన్నడూ నాకిలాంటి అబద్ధాలు చెప్పకు, తెలియకపోతే నోరు మూసుకొని ఊరుకో అని మందలించాడు. ఈలోపుగా మారుఫు తన గుర్రం మీద ఎడారి మార్గం పట్టి వెళ్ళాడు. అతని మనసు మాత్రం సుల్తాను కుమార్తె మీదే ఉంది. మధ్యాహ్నం అయ్యేసరికి అతను ఒక గ్రామం సమీపానికి వచ్చాడు. అతనికి ఆకలి దహించుకుపోతున్నది. సమీపంలో ఒక రైతు పొలం దున్నుతూ మారుఫ్ను చూసి, దొరగారికి శుభం కలగాలి అన్నాడు. అతను మారుఫ్ను చూసి పెద్ద రాజోద్యోగి అయి ఉంటాడు అనుకున్నాడు. మారూఫ్ గుర్రం దిగి, నువ్వెవరు బాబూ? ఆ కనిపించే గ్రామంలో భోజనశాల ఉన్నదా అని అడిగాడు. ఈ పొలం నాదే బాబూ, మా గ్రామం చాలా చిన్నది, ఇక్కడ భోజనశాలలంటూ ఉండవు. అయినా మీకెందుకు వచ్చిన శ్రమ? మీరిక్కడే ఉండండి, నేనింటికి వెళ్ళి తమకు భోజనం చేయించి పట్టుకు వస్తాను. ఆ తర్వాత మీ దారిన మీరు పోదురుగాని అన్నాడు రైతు. ఎంతసేపు చూసినా రైతు తిరిగి రాలేదు. తన మూలంగా వాడి పొలం పని నిలిచిపోయినందుకు విచారించి మారిఫు తానే పొలంలోకి వెళ్ళి కాడి పట్టి దున్నసాగాడు. ఎద్దులు కొంత దూరం వెళ్ళేసరికి నాగలికి ఏదో అడ్డం తగిలింది. ఎద్దులు ఎంత బలంగా లాగినా అది ముందుకు పోలేదు. ఆ అడ్డం తగిలిందేమిటో చూద్దామని మారుఫు పలుగుతో తవ్వి చూసేసరికి ఒక రాతి పలక కనిపించింది. అతడు దాన్ని చూసి ఆశ్చర్యపడుతూ తన బలమంతా వినియోగించి రాతిని పక్కకు తీశాడు. రాతి కింద ఒక నేలమాళిగా, అందులోకి దిగేటందుకు మెట్లు కనిపించాయి. మారుఫు మెట్లు దిగి వెళ్ళాడు. అడుగున ఒక నలుచదరమైన పెద్ద కొట్టం ఉన్నది. అందులో 4 గదులు ఉన్నాయి. వాటిలో బంగారపు కుప్పలు, ముత్యాల కుప్పలు, రత్నాల కుప్పలు ఉన్నాయి. ఎన్నో వందల సంవత్సరాల క్రితం ఎవరో రాజులు తమ ధనాన్ని ఆ కొట్టంలో దాచుకున్నారు. తర్వాత ఆ రాజ్యం పోయింది. ఆ ప్రాంతాన్ని ఎడారి ఆక్రమించింది. మారుఫు తన అదృష్టాన్ని నమ్మలేకపోయాడు. అతను మళ్లీ పైకి వచ్చి రాతిని యథాస్థానంలో పెట్టేసి దానిపై మన్ను కప్పి రైతు కోసం ఎదురు చూడసాగాడు. కొద్దిసేపట్లోనే రైతు రకరకాల ఆహార పదార్థాలను తెచ్చి మారూఫ్ ముందు పెట్టి, బాబూ, తమ కోసం ప్రత్యేకంగా వంట చేయించేసరికి ఆలస్యమైంది, మన్నించండి అన్నాడు. ఏమోయ్, నువ్వు చాలా మంచివాడివిలాగా, తెలివిగలవాడివిలాగా కనబడుతున్నావు. నా దగ్గర 50,000 దీనారాలు ఉన్నాయి. వాటిని తీసుకుని ఈ పొలం నాకు వదిలెయ్యి. ఆ డబ్బుతో హాయిగా వర్తకం చేసుకో. పొలం చేసుకుంటే నీకేం వస్తుంది అన్నాడు. రైతు ఆనందానికి మేరలేదు. మారూఫ్ అతనికి తనకు సుల్తాను కుమార్తె ఇచ్చిన డబ్బంతా ఇచ్చేసి పొలం తన పేర పెట్టించుకున్నాడు. తర్వాత అతను ఆ రైతు ఇంటనే కొంతకాలం ఉండి దొరికిన కంచరగాడిదనల్లా కొనసాగాడు. చిన్న చిన్న బిడార్లు ఆ ప్రాంతానికి వస్తే వాటిని వాటి వెంట ఉన్న బానిసలతో సహా కొనసాగాడు. 1 నెల లోపల అతను 500 కంచరగాడిదలను, 500 బానిసలను కొన్నాడు. పొలంలో తనకు దొరికిన రత్నరాసులన్నింటినీ ఆ కంచరగాడిదల మీదకు ఎక్కించి తిరిగి ఖతాస్ నగరానికి బయలుదేరాడు. ఈ లోపల నగరంలో సుల్తాను గారు చాలా ఆందోళన చెంది ఉన్నారు. ఖజానా ఖాళీ అయి 1 నెల రోజులైంది. తన భర్త బిడార్ను తీసుకురావటానికి వెళ్ళాడని సుల్తాను కుమార్తె చెప్పింది. అతను తిరిగి వస్తాడని, ధనం తెస్తాడని సుల్తాను ఏ రోజుకా రోజు ఆత్రంగా ఎదురు చూస్తున్నాడు. ఆఖరుకు వజీరు, మహాప్రభు, మీ కుమార్తె చెప్పిన అబద్ధాలు నమ్మి మీరు నిష్కారణంగా భ్రమలో పడిపోతున్నారు. మీ అల్లుడిగారు వెళ్ళినది బిడారు తెచ్చేటందుకు కాదు, తన ప్రాణం దక్కించుకునేటందుకు. అతనికి బిడారెక్కడిది అన్నాడు ఈసడింపుగా. సరిగ్గా ఆ సమయానికే భటుడొకడు పరిగెత్తుకుంటూ వచ్చి సుల్తాను గారికి సలాము చేసి, మహాప్రభు, అల్లుడుగారు తిరిగి వస్తున్నారు అన్నాడు. సుల్తాను ముఖం విచ్చుకున్నది. వజీరు ముఖం ముడుచుకున్నది. మారూఫ్ వచ్చి సుల్తాన్ను కౌగలించుకొని, నేననుకున్న దానికన్నా చాలా ఎక్కువ నష్టమే జరిగింది. నా సొత్తులో కొద్ది భాగమే దక్కింది. చుద్రిగాని రండి అంటూ సుల్తానును తన వెంట తీసుకువెళ్ళాడు.
రాజభవనం ముందు ఆవరణలో మూటలన్నీ దించి ఉన్నాయి. వాటిని తెచ్చిన కంచరగాడిదలు ఒక పక్కగా నిలబడి ఉన్నాయి. ధనరాశులను చూడవచ్చిన నగరంలోని వేలాది జనాన్ని భటులు దూరంగా ఉంచారు. మారూఫ్ తెచ్చిన రత్నరాశులు చూడగానే సుల్తాన్ గారికి కళ్ళు చెదిరిపోయాయి. కొన్ని మూటల నిండా అచ్చగా వజ్రాలు, కొన్నిటిలో అచ్చగా వైఢూర్యాలు, కొన్నిటిలో మరకతాలు, కొన్నిటిలో పుష్యరాగాలు, కొన్ని సంచుల నిండా పోకకాయలంతేసి పెద్ద పెద్ద ముత్యాలు ఉన్నాయి. ఇదంతా నీసరికే అన్నాడు సుల్తాను ఆశ్చర్యంగా. దొంగలు నా బిడారు మీద దాడి చేశారు గదా, అందువల్ల ఇంకా ఇంత సరుకు పోయింది. పోయింది పోగా మిగిలిందంతా మన సొత్తే అన్నాడు మారూఫ్. సుల్తాను తన వజీరుకేసి తిరిగి ఇప్పుడేమంటావు అన్నాడు. మహాప్రభు, ఇదంతా చూసి మోసపోకండి. ఇందులో ఏదో మోసం ఉండే ఉంటుంది అన్నాడు వజీరు. ఈ నీచుణ్ణి తీసుకుపోయి ఉరి తీయించండి అన్నాడు సుల్తాను తన భటులతో. వెంటనే వాళ్ళు వజీరును పెడరక్కులు విరిచికట్టి లాక్కుపోయారు. అప్పటికప్పుడే సుల్తాను మారూఫ్ను తన వజీరుగాను, తన తర్వాత సుల్తానుగాను ప్రకటించాడు. మారూఫ్ బిడారు వచ్చి చేరినందుకు పెద్ద విందు జరిగింది. ఆ విందుకు నగరంలో ఉండే వర్తకులందరూ వచ్చారు. వారిలో ఆలీ కూడా ఉన్నాడు. మారూఫ్ అందరి బాకీలు రెట్టింపుగా చెల్లించాడు. తమరి డబ్బు ఎక్కడికి పోదని మాకు తెలుసు, కానీ మేము చిన్న వర్తకులం గనక ఎంతో కాలం ఆగలేకపోయాము అన్నారు వర్తకులు. ఆలీ ముఖాన మటుకు కత్తి వాటి వేస్తే నెత్తురు చుక్కలేదు. మారూఫ్ ఈ బిడారు ఇంత ధనము ఎక్కడి నుంచి తెచ్చాడో ఆలీకి తెలియనే లేదు. అదేవిధంగా సుల్తాను కుమార్తె కూడా ఆశ్చర్యపడింది. ఈ సొత్తంతా ఎక్కడిది? నా ప్రేమ పరీక్షించడానికి అబద్ధమాడారా అన్నదామె తన భర్తతో. మారూఫ్ ఆమెతో నిజం చెప్పేశాడు. ఆ తర్వాత వాళ్ళు చాలా కాలం పాటు సుఖంగా బతికి అనేక మంది పిల్లల్ని కన్నారు. కొన్నేళ్ల తర్వాత మారూఫ్ మామగారు చనిపోయారు. ఆనాటి నుంచి మారూఫ్ ఖతాస్ నగరానికి సుల్తానై చాలా ఏళ్ళు ధర్మబద్ధంగా రాజ్యపాలన చేశాడు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.